లగచర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్పై దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ దాడికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు. అసలు ఈ దాడికి ఉసిగొల్పింది ఎవరు? దీని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? ప్రభుత్వంపై కేవలం బురద జల్లేందుకేనా ఈ దాడి జరిగింది? ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతోంది? లెట్ us వాచ్ ది స్టోరీ. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో లగచర్లలో సోమవారం ఫార్మాసిటీ నిర్మాణానికి సంబంధించిన భూములను పరిశీలించేందుకు వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్పై కొందరు దాడి చేయడం తెలిసిన విషయమే. ఈ దాడిలో కలెక్టర్ పక్కనే ఉన్న నీటి మడుగులో కూడా పడిపోయారు. రైతులు కలెక్టర్ను వెంబడించారు. దీనికి సంబంధించి 55 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. చాలా మందిపై రౌడీ షీట్లు తెరిచేందుకు రెడీ అయ్యారు. ఇక లగచర్ల గ్రామంలో 114 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు. అయితే ఈ దాడికి ఉసిగొల్పింది ఎవరు అనే దానిపై పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారించడం సంచలనంగా మారింది. మరోవైపు దాడి రోజున పట్నం నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో 6 సార్లు మాట్లాడినట్లు కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు చెబుతున్నారు. అదేవిధంగా నరేందర్ రెడ్డి కూడా పార్టీ కార్యకర్త సురేష్తో మాట్లాడినట్లు గుర్తించారు పోలీసులు. దీంతో నరేందర్ రెడ్డిని విచారిస్తున్నారు పోలీసులు. దీని వెనుక బీఆర్ఎస్ నేతలు ఉన్నట్లు కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కావాలనే ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి బీఆర్ఎస్ పన్నిన పన్నాగంగా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఈ సంఘటనపై చాలా సీరియస్గా ఉంది. రైతులను రెచ్చగొట్టి కలెక్టర్పై దాడికి ఉసిగొల్పిన అసలు సూత్రధారులను కనుగొనడానికి వేట ప్రారంభమైందని అధికార వర్గాలు చెబుతున్నట్టు సమాచారం. ఈ సంఘటనపై బీజేపీ నేతలు సైతం స్పందించారు. ఫార్మా కంపెనీ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం రైతుల్లో విశ్వాసం కల్పించలేకపోయిందన్నారు. ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయని ప్రభుత్వం కొత్తగా ఫార్మా పరిశ్రమ ఏర్పాటు చేయడంతో రైతులు ఆందోళనకు దిగారని చెప్పారు. అధికారులపై దాడి చేశారని, సాధారణ ప్రజలను రైతులను ప్రభుత్వం హింసించవద్దని సూచించారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. మరోవైపు నరేందర్ రెడ్డి అరెస్టుపై బీఆర్ఎస్ కూడా స్పందించింది. పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కు ఆపాదించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని, ఈ అరెస్టును తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పాలన గాలి కుదిలేసి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు చేస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. ఏది ఏమైనా ఒక ఐఏఎస్ అధికారిపై దాడి చేయడం తీవ్ర చర్యగా భావిస్తోంది ప్రభుత్వం. ప్రజలకు మేలు చేయాలని భావిస్తున్న ప్రభుత్వంపై బురద జల్లడానికే బీఆర్ఎస్ తన శ్రేణులతో ఇలాంటి ఘటనలకు పాల్పడుతోందని అధికార పార్టీ నేతలు అంటున్నారు. తాజాగా నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో ఈ దాడికి ఉసిగొల్పింది ఎవరనే విషయం బయటపడుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే ఇచ్చిన హామీలను నెరవేర్చామని, ప్రజలు తమ పక్షాన నిలబడడంతో తట్టుకోలేని బీఆర్ఎస్ తమ ఉనికిని చాటుకోవడం కోసం తమ కార్యకర్తలతో ఈ రకమైన దాడులకు ఉసిగొల్పుతుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. చూడాలి మరి ఈ పరిణామాలు ఎటువైపుకు దారి తీస్తాయో.